హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను పెరుగు వాడుకుంటా చల్లమిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చల్లమిరపకాయలు మీరు 2 సంవత్సరాల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. పెరుగన్నంతో అయినా పప్పు అన్నంతో అయినా భలే ఉంటాయన్నమాట, కారం కారంగా, అలాగే కరకరలాడతాయి కూడా. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా మిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు మిరపకాయలు ఉంటాయి చూసారా, అవి తీసుకున్నాను. సో వీటిలో కొంచెం కారం అనేది తక్కువ ఉంటాయన్నమాట, అందుకే ఇవి తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత కొంచెం తుడిచేసుకోవాలన్నమాట, తడి లేకుండా. అండ్ నేను కాడలు తీయట్లేదు, మీరు కావాలంటే కాడలు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. పూర్తిగా కట్ చేసుకోకూడదండి, ఇలా జస్ట్ మనం మిరపకాయ బజ్జీ చేసినప్పుడు ఎలాగ కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ లోపల పిక్కలేమి తీకండి, అలానే ఉండాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మీకు మరీ పెద్ద పచ్చిమిరపకాయలు అయిపోయనుకోండి, మీరు 2 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చిన్నవైతే మాత్రం ఇలా ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. మనకి మసాలా అంతా అందులో వెళ్తే చాలన్నమాట. సో ఇలాగే అన్నీ కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మరీ పెద్ద పచ్చిమిరపకాయలు నేను 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. చూడండి మీకు చూపిస్తున్నాను. మరీ పెద్దగా కొంచెం దిబ్బగా ఉన్నాయి కాబట్టి అలా కట్ చేసుకున్నాను అనమాట. మరీ పెద్దవైతే మీరు 2 భాగాలుగా కట్ చేసుకోండి, లేదంటే అన్నీ మీరు 2 భాగాలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు పెద్ద బౌల్లో ఇవన్నీ సిఫ్ట్ చేసేసుకోవాలండి. సిఫ్ట్ చేసిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని 1/4 కప్పు మీరు వాము వేసుకోవాలి. అలాగే ఏ కప్తో మీరు వాము తీసుకున్నారో అదే కప్పుతో జీలకర్ర కూడా తీసుకోవాలి. అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. తర్వాత ధనియాలు తీసుకోవాలి. అన్నీ తీసుకున్న తర్వాత లాస్ట్లో మీరు ఉప్పు తీసుకోవాలండి. ఉప్పు మాత్రం కల్లుప్పు తీసుకోండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అది కూడా 1/4 కప్పే అనమాట. సో ఇప్పుడు పౌడర్ చేసేసుకోవాలండి. పౌడర్ చేసిన తర్వాత ఈ పచ్చిమిరపకాయల్లో వేసుకోవాలన్నమాట. నేను మొత్తం వేసుకోలేదండి, ఎందుకంటే నేను ఇది 1 kgకి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. బట్ నేను పచ్చిమిరపకాయలు మాత్రం 1/2 కిలో తీసుకున్నాను, అందుకే సగమే వేసుకున్నాను. సగం నేను ఇంకో పచ్చిమిరపకాయలు చేసుకున్నాను అనమాట, చిన్న సైజువి, అందులో వేసుకున్నాను. సో అది మీకు నేను చూపించట్లేదు, ఓన్లీ 1/2 కిలో పచ్చిమిరపకాయలవే మీకు చూపిస్తున్నాను. సగం వేసుకోండి. సపోజ్ మీరు 1/2 కిలో తీసుకుంటే నేను 1/4 కప్పు తీసుకున్నాను కదా, అన్ని దానిలో సగం తీసుకోవాలి మీరు, అంతే. సో కేజీ చేసుకుంటే మాత్రం అన్ని 1/4 కప్పే తీసుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత చేత్తో కాకుండా ముందు ఇలాగ గిన్నె కదపండి. సో కొంచెం మసాలా పడుతుంది అనమాట. సపోజ్ పెద్ద పచ్చిమిరపకాయలు కదండి, అంటే ఎక్కువగా లోపలికి వెళ్ళవు. మీరు ఏం చేయాలంటే చేత్తో కొంచెం లోపల స్టఫ్ చేయండి. మనం మిర్చి బజ్జీకి ఎలా స్టఫ్ చేస్తామో అలా స్టఫ్ చేసుకోండి. అలాగైతే అన్ని ఈక్వల్గా మీకు మసాలా అంతా పడుతుంది అనమాట, అందుకే చెప్తున్నాను. చిన్న మిరపకాయలు అనుకోండి, జస్ట్ మీరు గిన్నె కదిపితేనే మసాలా అంతా పట్టేస్తుంది అనమాట. పెద్ద మిరపకాయలకైతే మీరు కొంచెం చెయ్యి అప్లై చేయాలి, చేత్తోనే మొత్తం లోపల స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లోని ఒక పెద్ద నిమ్మకాయ జ్యూసు పిండుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మీరు పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా, అది కూడా వేసుకొని మళ్ళీ మీరు గిన్నె ఒకసారి కదపండి. నిమ్మకాయ జ్యూస్ వేసిన వల్ల అంటే కొంచెం లిక్విడ్ అని ఉంటుంది కదా, ఈజీగా మసాలా అంతా పడుతుంది అనమాట. అందుకే లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక్కరోజు అలా వదిలేయాలన్నమాట. బట్ మధ్య మధ్యన మీరు ఒక 2 సార్లు మూత తీసుకొని కదుపుకోవాలండి. సో ఒక రోజు ఉంచుకున్నాం అనుకోండి, బాగా ఊరుతాయి అనమాట. ఒక 2 సార్లే కదుపుకుంటే సరిపోతుంది. ఇది నేను మీకు మార్నింగ్ చూపిస్తున్నానండి. నేను లాస్ట్ డే మార్నింగ్ 11 o'clockకి ఇది ప్రిపేర్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ డే 11 o'clockకి మీకు చూపిస్తున్నాను. చూడండి కొంచెం మెత్తగా అయిపోయి బాగా ఊరాయి అనమాట. ఇప్పుడు పెద్ద ప్లేట్ తీసుకొని అందులోని ఈ పచ్చిమిరపకాయలన్నీ పెట్టేసుకోవాలండి. అంటే మరీ లైన్గా సర్దుకోక్కర్లేదు, కొంచెం గ్యాప్ ఇచ్చుకొని సర్దుకున్నా సరిపోతుంది అనమాట. సపోజ్ ప్లేస్ ఉంటే ఇలా మొత్తం నేను పెట్టేసుకున్నానండి పచ్చిమిరపకాయలన్నీ. ఇప్పుడు ఇవి ఎండబెట్టుకోవాలన్నమాట. ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలండి. ఫ్యాన్ కింద కాదు, ఎండలోనే ఎండబెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మంచి ఎండలు ఉంటాయి. 3 రోజుల్లోనే నాకైతే చక్కగా రెడీ అయిపోయాయి అనమాట. సో ఇది సెకండ్ డే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం డ్రై అవుతుంది అనమాట. థర్డ్ డేకి అయితే బాగా డ్రై అయిపోయింది. చూడండి మీకు చూపిస్తున్నాను, ఇది 3వ రోజు అనమాట. సో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 రోజులకి అయిపోతుంది. లేదనుకోండి మీరు 4 రోజుల వరకైనా ఎండలో చూపించండి. అంటే ఎండ తగ్గిన తర్వాత ఇంట్లో తెచ్చేసుకోండి. మళ్ళీ తెల్లారి ఎండ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీరు ప్లేట్ బయట పెట్టేసుకోవాలన్నమాట. ఇది 3వ రోజు అండి, మీకు చూపిస్తున్నాను చూడండి. కరకరలాడుతున్నాయి, మీకు సౌండ్ వినిపిస్తుంది కదా. సో ఇలా అయిపోవాలన్నమాట, ఇంత డ్రై అవ్వాలి, అప్పుడే చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ఫ్రై చేసినప్పుడు చక్కగా క్రిస్పీగా ఉంటాయి. మీకు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయాయో. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి ఫ్రై చేసేసుకోవాలి. ఒక్క 30 seconds ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. అంతేనండి, చల్లమిరపకాయలు రెడీ అయిపోయి. నాకైతే పెరుగన్నంతో చాలా ఇష్టం అండి, ఎందుకంటే పెరుగన్నం కొంచెం చప్పగా ఉంటుంది కదా, ఇది కారం కారంగా నంచుకొని తింటే అదిరిపోద్ది అనమాట. చూడండి మీకు ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉందో. అండ్ ఫ్రై చేసే
వేసాక కొంచెం డబల్ కూడా అవుతుంది అనమాట సైజు కూడా. చూడండి ఎంత కరకరలాడుతుంది కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతేనండి చల్లమిరపకాయల రెసిపీ. ఎండాకాలం కదా, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.